అందరికీ జయబాబా అండి. మనం ప్రభు చరిత్రం మొదటి భాగం చదువుకుంటున్నాము. నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. నారాయణ మహారాజ్ కోసం ఈరోజు చదవాలి. అది మొదలు పెడుతున్నాను. ప్రపంచం దృష్టిలో అనాథ అయిన బాలుడు విశ్వానికే ప్రభు అయ్యాడు. ఈ బాలుడు పేరుకి మాత్రమే నారాయణుడు కాదు, నిజంగా శ్రీమన్నారాయణుడే. సనాతనుడైన ఆయన తన అమాయకమైన సచేతనుడైన ఆయన తన అమాయకమైన దృక్కుల ద్వారా ఎంతమందికి దివ్య మధువును పంచాడో, భగవద్ అన్వేషణలో ఉన్న ఎంతమందికి దారి చూపాడో ఎవరికి తెలుసు. దక్షిణ భారతదేశంలో బీజాపూర్ నగరంలో సిందిగి గ్రామంలో భీమారావు అనే మధ్య వయస్కుడు నివసించేవాడు. భీమారావు ప్రగాఢమైన ధార్మిక చింతన కలిగి ఉండేవాడు. ఆయన భార్య పేరు లక్ష్మి. ఆమె పేరుకు తగ్గట్టుగానే భక్తి అనే ఐశ్వర్యమును కలిగి ఉండేది. భీమారావు దంపతులకు పిల్లలు లేరు అనే దిగులు చాలా కాలంగా ఉండేది. అయితే భీమారావుకు సుమారు 34 సంవత్సరములు నిండిన తర్వాత క్రీస్తు శకం 1885 మే 25వ తేదీన కుమారుని రూపంలో వారి ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఆ బాలునికి నారాయణుడు అని నామకరణం చేశారు. నారాయణుడు అంటే హృదయ సీమకు ప్రభువు అని అర్థం. అతని జననంతో భీమారావు దంపతులు ఆనందానికి అవధులు లేవు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. నారాయణుడు 14 నెలల శిశువుగా ఉన్నప్పుడు భీమారావు తీవ్రమైన అస్వస్థతతో అకస్మాత్తుగా కన్నుమూశాడు. ఆయన భార్య లక్ష్మీరావుకు ఇది ఆశనిపాతం అయ్యింది. తన కుమారుడిని తాకవలసిన బాధ్యత లేనట్లయితే ఆ దుఃఖంలో ఆమె కూడా మరణించేదే. వితంతువుగా ఉండి కూడా కుమారుణ్ణి పెంచి పెద్ద చేయవలసిన బాధ్యతను ఆమె ధైర్యంగానే పోషించింది. భర్త వియోగం ఆమెకు బాధ కలిగించినప్పటికీ తన కుమారుడైన నారాయణుని వల్ల కలిగే ఆనందంతో ఆ బాధ నుండి ఉపశమనం పొందేది. భీమారావు మరణాంతరం అతని సోదరుడైన కాసప్ప లక్ష్మీరావును నారాయణ్ను బాగల్కోట పట్టణానికి తీసుకెళ్లాడు. కానీ దురదృష్టం ఏదో ఒక రూపంలో వారిని వెంటాడుతూనే ఉంది. నారాయణకు 5 సంవత్సరాల వయసు వచ్చేసరికి అతన్ని అనాథగా వదిలి తల్లి లక్ష్మీరావు అకస్మాత్తుగా చనిపోయింది. అతని నానమ్మ నార్గుండు అనే గ్రామంలో ఆమెకున్న కొద్దిపాటి పొలాన్ని సేద్యం చేసుకుంటూ జీవించేది. ఆమెకు నారాయణుడు తప్ప మనుమలు మనుమరాళ్ళు మరెవరూ లేరు. అందుచేత నారాయణుడు 1 సంవత్సరం తర్వాత తన చిన్నాన్న కాసప్పతో పాటు నార్గుండులో ఉన్న నానమ్మ ఇంటికి వెళ్ళాడు. నారాయణుడు తన తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ సాధారణమైన బాలుడిగా కనిపించినప్పటికీ చిన్నతనం నుండి భగవంతునికి సంబంధించిన ఆలోచనలలో ఉండేవాడు. 6 ఏళ్ల ప్రాయం నుండి నారాయణుడు ప్రతిదినం వెంకటేశ్వరుని దేవాలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకునేవాడు. అక్కడ జరిగే భజన కీర్తనలో భక్తి ప్రపత్తులతో పాల్గొనేవాడు. దేవాలయంలో పూజారులు నారాయణుని భక్తి శ్రద్ధలను గమనించి ఎంతో గౌరవంగా చూసేవారు. ఒకనాడు నారాయణుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ స్నేహితులతో కలిసి ఊరి వెలుపల ఉన్న అడవిలోని ఒక కొండ ఎక్కాడు. వారికి అక్కడ ఒక గుహ కనిపించింది. ఆ బాలులకు గుహలోకి వెళ్లి చూడాలని కుతూహలమైతే ఉంది గాని ఎవరికి ధైర్యం చాలలేదు. ఒకరిద్దరు గుహలో కొంత దూరం వెళ్లి కటిక చీకటి ఏమీ కనిపించకపోవడం వల్ల భయంతో బయటికి వచ్చారు. నారాయణ మాత్రం గృహలోనే ఉండి పరిశోధించసాగాడు. అతను తప్పిపోయాడని స్నేహితులు అనుకున్నారు. చాలా రోజుల పాటు గుహలోనే ఉండిపోయాడు. గుహలోని చిన్న చిన్న సొరంగాల గుండా ప్రయాణం చేసి నారాయణకి ఒక చోట చెక్కబడిన మెట్లు కనిపించాయి. వాటి గుండా పయనించి ఒక గదిలోకి చేరాడు. అక్కడ దిగంబరుడైన ఒక యోగి ధ్యానముద్రలో మునిగి ఉండడం గమనించాడు. నారాయణుడు ఆ యోగి ముందు కూర్చున్నాడు. కొద్దిసేపటికి యోగి మెల్లగా తన యోగ నిద్ర నుండి బయటికి వచ్చి తన ఎదురుగా ఉన్న బాలుణ్ణి చూశాడు. నారాయణుడు యోగికి ప్రణమిల్లి గుహ నుండి బయటకు వచ్చాడు. ఇన్ని రోజుల తర్వాత నారాయణుడు సజీవంగా గుహ లోపల నుండి బయటికి రావడం అతని మిత్రులకు పెద్దలకు ఆశ్చర్యం కలిగించింది. హిందూ సాంప్రదాయం ప్రకారం నారాయణునికి బంధుజన సమక్షంలో ఉపనయనం జరిగింది. అందంతో తన నడవడికతో ఆధ్యాత్మికత పట్ల తనకున్న జిజ్ఞాసతో నారాయణుడు గ్రామస్తులందరికీ ప్రీతి పాత్రుడయ్యాడు. ప్రతి వ్యక్తి నారాయణ్ణి సహజ సౌందర్యం పట్ల ఆకర్షితుడై అతన్ని ప్రేమించేవాడు.
ఆ పసిప్రాయంలోనే అతని హృదయం దివ్య గానాన్ని మధురంగా ఆలపించడం ప్రారంభించింది. చిన్నవాడైనప్పటికీ తనలో తనలో నుండి వెలువడే దివ్య గానం అతనికి విశ్రాంతి లేకుండా చేసింది. ఇదేగాక అతని నాయనమ్మ తనను ఇల్లు కదలకుండా కట్టడి చేసేది. ఇది నారాయణునికి బందికానాగా తోచింది. ఒకనాడు భోజనం చేస్తుండగా నెయ్యి నెయ్యి కావాలి అని నాయనమ్మను అడిగాడు. అందుకామె నెయ్యి వెయ్యకపోగా తిట్టిపోసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే నారాయణుడు తన బంధువులను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది 1894 సంవత్సరం. అప్పుడు నారాయణునికి 9 ఏళ్లు. ఆ వయసులోనే అతడు ప్రపంచాన్ని త్యజించాడు. సర్వసంగ పరిత్యాగం చేయడానికి అతని వయసు చిన్నదే అయినప్పటికీ తన హృదయం ఆలపించే దివ్య గానం వల్ల అది సాధ్యమయ్యింది. ఇక్కడ వయసుకు ఏ విధమైన ప్రాధాన్యత లేదు. భగవంతునిపై ఉన్న ఇంతటి తపన, ఉత్కంఠ సాధకుణ్ణి ఉన్మాదిగా చేస్తుంది. ఆ ఉన్మత్త స్థితిలో సాధకునికి పలువురు పులులతో ఆటలాట, ఎత్తైన పర్వతములు అధిరోహించుట, మంటల్లో నడుచుట, అతి క్లిష్టమైన పరిస్థితులను కూడా సునాయాసంగా ఎదుర్కొంటా సుసాధ్యమవుతుంది. సుమారు 6 నుండి 7 సంవత్సరాల పాటు నారాయణుని జాడ ఎవరికీ తెలియలేదు. కానీ ఆ సమయంలో నారాయణుడు సాధువుగా మారి నార్గుండు మరియు పూనాల మధ్య తిరుగుతూ ఉండేవాడని ప్రజలు చెప్పేవారు. అతని సంచారంలో ఎన్నో దుర్భరమైన కష్టాలు ఎదురైనప్పటికీ వాటి వల్ల గమ్యం చేరే మార్గం సులువయ్యింది. తన అన్వేషణలో భాగంగా నారాయణుడు సౌందత్తి అనే గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ పర్వతంపై జమదగ్ని అనే ఋషి తపస్సు చేశాడు. నారాయణుడు కొండనెక్కి ఎల్లమ్మ దేవతను దర్శనం చేసుకుని ఆ రాత్రి కొండపైనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. గుడికి దగ్గరలోనే ఉన్న ఒక నదిలో స్నానం చేయడానికి వెళ్తూ ఉండగా నారాయణుడి దృష్టి ఆ సమీపంలో ఉన్న ఒక వృద్ధ తపస్వినిపై పడింది. ఆమె నారాయణ్ణి తన వద్దకు రమ్మని సైగ చేసి ఇలా అడిగింది: బిడ్డా, నీవు పసివాడువు, ఇక్కడికి నీవు ఒంటరిగా ఎలా వచ్చావు? నీవెవరువు? నీ తల్లిదండ్రులెవరు? నీ కథంతా నాకు చెప్పు. ఆ బాలసాధువు తపస్విని పక్కన కూర్చుని చెప్పడం మొదలుపెట్టాడు. నా పేరు నారాయణుడు. నా తండ్రి శ్రీ దత్తాత్రేయ మహారాజు. దత్తాత్రేయుడే నా తండ్రి. దైవమును నాకున్న ఏకైక ఆధారం అతనే. నన్ను పోషించేది ఆయనే. ప్రతి ఉదయం సాయంత్రం స్నానం చేశాక ఆయనకు సంతృప్తి కలిగింది నాకు అనిపించే వరకు ఆయన నామాన్ని జపిస్తాను. ఇది విన్న వృద్ధ సన్యాసిని ఆశ్చర్యంతో ఇలా అంది: నీవు వయసులో పసివాడు అయినా నీ భక్తి పెద్దవాళ్లను సిగ్గుపడేలా చేస్తుంది. నిస్సహాయునిగా జీవించడం అంటే ఆధ్యాత్మికంగా బలం పొందినట్లే. నిస్సహాయులు మాత్రమే దైవత్వాన్ని పొందగలరు. ఈ విధంగా చెప్పి ఆమె నారాయణుని వదిలి వెళ్ళింది. నారాయణుడు నదిలో స్నానం చేసి అక్కడ ఉన్న రేణుక అనే మరో దేవతామూర్తిని దర్శనం చేసుకున్నాడు. అతడు కొన్ని రోజుల పాటు ఎల్లమ్మ కొండపైనే ఉండి అక్కడి నుండి కాలినడకన మాలప్రభా నదీ తీరంలో గల గురుల్ హుజూర్ అనే గ్రామాన్ని చేరాడు. అక్కడ విఠోబా కృష్ణుని దేవాలయంలో నారాయణుడు 5 రోజులు ఉన్నాడు. గురుల్ హుజూర్లో ఉండగా ఒకసారి నారాయణునికి తట్టుకోలేనంత ఆకలి వేసి ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి ఆహారాన్ని అర్థించాడు. ఆ బ్రాహ్మణుడు ఆహారం ఇవ్వలేదు. సరికదా, ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా? పో బయటికి, లేకపోతే దెబ్బలు తింటావని నారాయణుని కసురుకున్నాడు. ఈ విపరీత పరిణామానికి చిన్నబుచ్చుకున్న నారాయణులో ఆకలి దూరమయ్యింది. ఆవేదనతో విఠోబా ఆలయానికి తిరిగి వచ్చి తీవ్ర స్వరంతో కృష్ణ కృష్ణ అని అరుస్తూ కళ్ళు నీళ్లు కారుతుండగా అపస్మారక స్థితిలోకి జారిపోయాడు. ఆ రోజు సాయంకాలం వృద్ధురాలు విఠోబాకు నైవేద్యం పెట్టడానికి ఆహార పదార్థాలు తీసుకువచ్చి దేవుడికి సమర్పించిన తర్వాత నారాయణ్ణి సమర్పించి ఆ పదార్థాలను నారాయణ్ణి ముందు ఉంచి తినమన్నది. అందుకు అతడు తిరస్కరించను. నేను ఆహారాన్ని అడిగింది విఠోబాను, నిన్ను కాదు కదా అన్నాడు. అందుకు ఆమె నారాయణతో మృదువుగా ఇలా సమాధానం ఇచ్చింది: నాయనా, ఈ ఆహారం విఠోబా ఇచ్చిందే. ఇది ప్రభువు ప్రసాదం. దీనిని నీవు తప్పగా తినవచ్చు. దీంతో సమాధానపడిన నారాయణుడు ఆహారాన్ని భుజించి తన పిలుపుకు బదులు పలికిన విఠోబాకు హృదయంలో కృతజ్ఞతలు అర్పించాడు. దేవుని పరమైన వాడు కాపాడబడకుండా ఉంటాడా? పులి కూడా ఒక పిల్లిలా అతని చెంతకు చేరుతుంది. కొన్ని రోజుల తర్వాత నారాయణుడు గురుల్ హుసూర్ గ్రామాన్ని వదిలి దట్టమైన అడవి మధ్యలో ఉన్న
యోగేశ్వరేశ్వరుడైన శివుని ఆలయంలో బస చేశాడు. నిర్జన ప్రదేశంలో పాడుబడిన ఆ గుడిలో అతడు ఒక్కడే ఉన్నాడు. ఒకరోజు రాత్రి ఒక పెద్ద పులి ఆకలితో గాండ్రిస్తూ గుళ్ళోకి వచ్చింది. ఆ పులి జాగ్రత్తగా తను సమీపించడం చూసిన నారాయణుడు ఏమాత్రం భయపడలేదు. ఆ మృగం అతని పాదాలను ఒకసారి వాసన చూసి అడవిలోకి పారిపోయింది. నారాయణుడి పాదాల మీద తన శిరస్సును ఉంచి అతని దీవెనలు పొందాలనే ఆ పులి గుళ్ళోకి వచ్చిందని భావించిన నారాయణుడు నవ్వుకున్నాడు. శివాలయంలో కొన్నాళ్లు ఉన్న తర్వాత నారాయణుడు తన సంచారాన్ని తిరిగి కొనసాగించాడు. అలా సంచరించే సమయంలో అతను 2 వారాల తరబడి తిండి లేకుండా పగలైన రాత్రైనా వర్షమైన ఎండైనా చలైనా తన అన్వేషణను ఎటు నడిపిస్తుందో తెలియని స్థితిలో నడకను కొనసాగిస్తూనే ఉన్నాడు. నిరంతరంగా అతని హృదయం ఆలపించే దివ్యగానం వలన కలిగిన దివ్యానంద పారవస్యంలో సర్వము మర్చిపోయేవాడు. తన హృదయగానం ఎటు తీసుకువెళితే అటు వెళ్ళేవాడు. అంతరంగంలో తాను పొందే దివ్యానందానుభూతితో పోలిస్తే భగవదన్వేషణలో ఎదురైన కష్టాలు అసలు కష్టాలే కావు. రోజుల తరబడి బీడివారి ఎండిపోయిన ప్రాంతంలో కాలినడకను తిరుగుతూ ఉండగా ఒకరోజు నారాయణుని గొంతు పూర్తిగా తడారిపోయింది. ఎటు చూసినా నీరు దొరకలేదు. నిస్సత్తువ ఆవహించి ఇక అడుగు ముందుకు పడక ఒక చెట్టు కింద కూలబడ్డాడు. చావు తథ్యం అనుకున్నాడు. అకస్మాత్తుగా ఒక వ్యక్తి గుర్రం స్వారీ చేసుకుంటూ అటు వచ్చాడు. నారాయణ్నికి ఒక చెట్టు వైపు చూపించి దాని దగ్గరలో ఒక సెలయేరు ప్రవహిస్తున్నది, అక్కడికి వెళ్లి దాహం తీర్చుకోమని చెప్పి అంతర్ధానం అయ్యాడు. నారాయణ ఆ దిశగా నడిచి వెళ్లి చిన్న సెలయేరును కనుగొని సేద తీర్చుకున్నాడు. దైవం నుండి వచ్చిన ఈ సహాయంతో భగవంతుని కృప తనపై ఉన్నది అని నారాయణుడు దృఢ విశ్వాసాన్ని పొందాడు. నారాయణుడు కుండుగోల్ అనే గ్రామం చేరి 4 నెలల పాటు నార్గోడ్ నార్గోడ్ అనే భూస్వామి ఇంట్లో ఉన్నాడు. సంతానం లేని నార్గోడ్ దంపతులు చిన్నవాడైన నారాయణ్ణి ప్రేమానురాగాలతో చూసుకునేవారు. కొన్నాళ్ల తర్వాత వారు నారాయణ్ణి తమ వారసునిగా దత్తత చేసుకోవాలనే కోరికను వెల్లడించారు. ఇది నచ్చక నారాయణుడు కుండుగోల్ గ్రామాన్ని విడిచి బెల్గాం చేరాడు. సుమారు క్రీస్తు శకం 1901 లేక 1902లోని బెల్గాం నుండి పూనా నగరాన్ని చేరాడు. నారాయణుడు అక్కడ రవివార్ గేట్ ప్రాంతంలో హనుమాన్ ఆలయంలో మకాం ఉండేవాడు. అప్పుడు అతని వయస్సు సుమారు 15-16 సంవత్సరాలు. పూనాలో అతనికి పెద్ద సమస్య ఎదురైంది. ఒక దుకాణదారుడు నారాయణపై దొంగతనం చేశాడనే అభియోగాన్ని మోపాడు. ఎలాగో పూనా నగరం నుండి తప్పించుకుని నారాయణుడు కోపర్గావ్ అనే గ్రామాన్ని చేరాడు. అక్కడ బహిరోబా అనే హిందూ దేవాలయంలో ఉండేవాడు. భజన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే ఇతని పట్ల ప్రజలు ఆకర్షితులయ్యేవారు. కాలం ప్రశాంతంగానే దొర్లిపోతోంది. నారాయణ్ణి సాన్నిధ్యంలోకి వచ్చిన ప్రతి వారు అతని హృదయనాదం నుండి వెలువడే ప్రతిధ్వనికి ప్రభావితులయ్యేవారు. వాడ్కోబా అనే వ్యక్తి నారాయణ పట్ల తీవ్రంగా ఆకర్షితుడై ప్రతిరోజు అతనితో గడపడానికి వెళ్ళేవాడు. అతనిలోని దివ్య గుణాలను చూసి అబ్బురపడేవాడు. నారాయణపై గల ప్రేమ అతని హృదయం అంతా ఆక్రమించుకుంది. కొంతకాలం తర్వాత నారాయణుడు బహిరోబా దేవాలయం నుండి తన మకాము రూప్చంద్ అనే వ్యాపారస్తుడి ఇంటికి మార్చాడు. రూప్చంద్ నారాయణ్ని వసతి కోసమే శ్రద్ధతో అవసరమైన ఏర్పాట్లు చేశాడు. ఒకరోజు నారాయణుడు వాడ్కోబా ఇంటికి వెళ్ళగా అక్కడ త్రింబక్రావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. త్రింబక్రావు నారాయణ్ని చూడగానే అతని పట్ల ఆకర్షితుడయ్యాడు. త్రింబక్రావు కోపర్గావ్ వాస్తవ్యుడే అయిన ప్రస్తుతం అర్వి గ్రామంలో నివసిస్తున్నాడు. మాటల్లో త్రింబక్రావు నారాయణ్ని అర్వి గ్రామానికి ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించి నారాయణుడు అర్వి గ్రామానికి బయలుదేరాడు. త్రింబక్రావు భార్య పేరు లక్ష్మి. ఆ దంపతులకు సంతానం లేకపోవడం వల్ల తమ కోరిక నెరవేరేందుకై ముద్రలేశ్వరుడు అనబడే ఒక హిందూ దైవాన్ని ఆరాధించేవారు. త్రింబక్రావు నారాయణుడు అర్వి వేరే మార్గంలో ఉండగా లక్ష్మి ఒక కలగన్నది. అర్వి చేరే మార్గంలో ఆ కలలో ఒక వాణి ఇలా పలికింది: నీ ఇంటికి వస్తున్న యువకుడు ఒక గొప్ప యోగి. అతనిని
నీ స్వంత కుమారునిగా భావించి బాగా చూసుకో. ఇది జరిగిన 1 గంటలో త్రింబక్రావు, నారాయణుడు అరవి చేరారు. లక్ష్మి నారాయణ్ణి భక్తితో ఆహ్వానించింది. మరో సందర్భంలో లక్ష్మి ముద్రలేశ్వరుని ఆలయంలో పూజలో ఉండగా ఆమెకు ఒక దృశ్యం గోచరించింది. ఆ దృశ్యంలో నారాయణుడు ఆమెతో ఇలా అన్నాడు: అమ్మా, నేను నీ కుమారుడను. సంతానం కొరకు ప్రార్థించాల్సిన అవసరం నీకిక లేదు. ఆ క్షణంలో లక్ష్మి తన ప్రార్థనలు ఫలించాయని గ్రహించింది. లక్ష్మి నారాయణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించేది. నారాయణుడు కూడా ఆమెను తన తల్లి వల్లనే ఆదరించేవాడు. ఇక అప్పటి నుండి నారాయణుడు అనాథగా జీవించలేదు. కాలం ప్రశాంతంగా గడుస్తూనే ఉన్న నారాయణ హృదయంలోంచి వెలువడే దివ్యనాదం ఒక పదునైన బాణంలా అతని హృదయాన్ని తీవ్రమైన వ్యధకు గురి చేస్తూనే ఉంది. ఆ వ్యధ అతను తప్ప వేరెవరూ గ్రహించలేంది. తనలో నుండి వెలువడే ఆ నాదం తనకు విశ్రాంతి లేకుండా చేస్తోంది. ఆ నాద మూలాన్ని కనుగొనాలనే ప్రేరణ పొంది నారాయణుడు అమితంగా తప్పించసాగాడు. తాను వెతకాల్సిన గమ్యం దత్తాత్రేయుని భక్తులకు పవిత్రమైన గంగాపూర్ అని అంతఃప్రేరణ ద్వారా తెలుసుకున్నాడు. నిర్విరామంగా అంతరంగంలో జరిగే అలజడిలో తనను పెంచే తల్లిదండ్రులతో అర్బీలోనే ఉండడం ఇక సాధ్యం కాదు. తొందరగా గంగాపూర్ చేరాలి అని అతని హృదయం ఆరాటపడేది. గడిచిన 6 నెలల కాలంలో లక్ష్మీ త్రంబకులు నారాయణ్ణి అమితంగా ప్రేమిస్తూ కన్న కొడుకు వలె చూసుకుంటున్నారు. తన దత్తపుత్రుని వదిలి ఉండటం ఆ తల్లికి అసాధ్యమయ్యింది. గంగాపూర్ ప్రయాణానికి నారాయణుడు సన్నద్ధమవుతున్నాడు. కొడుకు తనను విడిచి వెళ్తున్నాడని తెలిసి లక్ష్మి దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్లను చూసిన నారాయణుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి, మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ ఏమైనా తప్పులు ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాను. జై బాబా. ఇది 35వ పేజీలో ఫస్ట్ పేరాలో మెసేజ్ 11వ లైన్ పెట్టేయండి వరకు వాణి గారు, మెసేజ్ పెట్టేయండి. చెప్తానండి. జై బాబా, జై బాబా అండి. అందరికీ జై బాబా.